స్కూల్ టాపర్, కాలేజ్ టాపర్, ఐఐటి గోల్డ్ మెడలిస్ట్, లక్షల్లో జీతం, సమాజంలో ఎంతో గౌరవం. ఒక మనిషి ఇంతకంటే ఇంకేం సాధించాలి? అందరి దృష్టిలో ఇదే కదా సక్సెస్ అంటే. కానీ ఒక చేత్తో గోల్డ్ మెడల్ పెట్టుకున్న అదే వ్యక్తి మరో చేత్తో తన జీవితాన్ని ముక్కలు చేసుకుంటున్నాడు. బంధాల దగ్గర ఫెయిల్, ఆరోగ్యం విషయంలో ఫెయిల్, అసలు సంతోషం అంటే ఏంటో తెలియక ఫెయిల్. మన చదువులు మనకి డబ్బు సంపాదించడం నేర్పిస్తున్నాయి. కానీ సంతోషంగా జీవించడం ఎందుకు నేర్పడం లేదు? చదువుకోని వాడు ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. కానీ డిగ్రీలు ఉన్నవాడు డిప్రెషన్ మాత్రలు ఎందుకు మింగుతున్నాడు? ఈరోజు మనం మాట్లాడుకోబోయేది అక్షర జ్ఞానం గురించి కాదు, జీవిత జ్ఞానం గురించి. ఒక్కసారి చెక్ చేసుకోండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేశారా? బెల్ ఐకాన్ ప్రెస్ చేశారా అని. ఎందుకంటే ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీరు సక్సెస్ అనుకున్న అభిప్రాయం పూర్తిగా మారిపోతుంది. నెంబర్ 1, ఐక్యూ వర్సెస్ ఈక్యూ. ఐక్యూ అంటే ఏమిటి? ఒక మ్యాథ్స్ ప్రాబ్లమ్‌ని ఎంత వేగంగా సాల్వ్ చేయగలం, ఒక ఫార్ములాని ఎంత బాగా గుర్తుపెట్టుకోగలం అనేది. ఇది మీకు కేవలం ఒక డిగ్రీని మాత్రమే ఇస్తుంది. మరి ఈక్యూ అంటే ఏమిటి? అసలైన జీవితం పుస్తకాల్లోని ఫార్ములాల మీద నడవదు. అక్కడ మనకు కావాల్సింది ఈక్యూ అంటే విచక్షణ. ఒక ప్రాబ్లమ్ వస్తే సొల్యూషన్ వెతకడం తెలుసు. కానీ ఒక రిలేషన్‌లో గొడవలొస్తే ఎలా సర్దుకోవాలో తెలియడం లేదు. ఇదే నేటి టాపర్స్ ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య. ఐక్యూతో మీరు ఒక సాఫ్ట్‌వేర్ కోడింగ్‌ని ఫిక్స్ చేయగలరు. కానీ ఈక్యూ లేకపోతే ఒక మనిషితో ఎలా మాట్లాడాలి, బంధాలను ఎలా నిలబెట్టుకోవాలి, ఒత్తిడిని ఎలా తట్టుకోవాలి అనేది మీకు అర్థం కాదు. పుస్తకాల్లో ఉండేది నాలెడ్జ్. కానీ మనుషులతో ఎలా ఉండాలో తెలిపేదే విజ్డమ్. ఐఐటీ సీటు రాకపోయినా బతికేయొచ్చు. కానీ ఎదుటి మనిషి బాధను అర్థం చేసుకునే గుణం లేకపోతే ఎన్ని కోట్లు సంపాదించినా మీరు టాపర్ కాలేరు. నెంబర్ 2, ద హెల్త్ డెప్ట్. ఆరోగ్యంతో చెలగాటం. సక్సెస్ అనే రేస్‌లో పరిగెడుతూ మనకు తెలియకుండానే ఒక పెద్ద అప్పు చేస్తున్నాం. అది బ్యాంక్ అప్పు కాదు. మన ఆరోగ్యానికి సంబంధించిన అప్పు. స్కూల్లో, కాలేజీలో టాపర్ కావాలి. ఐఐటీలో సీట్ కొట్టాలి. మంచి ప్యాకేజ్‌తో జాబ్ రావాలి అని రాత్రి పగలు తేడా లేకుండా నిద్రను త్యాగం చేస్తాం. ఆ పట్టుదల మంచిదే. కానీ అక్కడితో ఆగడం లేదు. ఆ తర్వాత ఆఫీస్‌లో ప్రమోషన్‌ల కోసం, సాఫ్ట్‌వేర్ డెడ్‌లైన్‌లను రీచ్ అవ్వడం కోసం మన ఆరోగ్యాన్ని తాకట్టు పెడుతున్నాం. కంటి నిండా నిద్రుండదు, సరైన సమయానికి తిండి ఉండదు, స్ట్రెస్‌తో కూడిన లైఫ్ స్టైల్ అలవాటైపోతుంది. డబ్బు కోసం ఆరోగ్యాన్ని నాశనం చేసుకొని, మళ్ళీ ఆరోగ్యాన్ని కొనుక్కోవడానికి అదే డబ్బును డాక్టర్లకివ్వడం ఏ రకమైన తెలివితేటలు? ఇది సక్సెస్ ఎలా అవుతుంది? మనం ర్యాంకుల వెనక, కోట్ల ప్యాకేజీల వెనక పరిగెడుతున్నాం. కానీ ఆ డబ్బును అనుభవించడానికి మన శరీరం సహకరించకపోతే ఆ సక్సెస్‌కు అర్థమే లేదు. టాపర్ అంటే కేవలం మార్కుల్లో మొదటి స్థానంలో ఉండడం కాదు. అసలైన టాపర్ అంటే తన కెరీర్, ఫ్యామిలీ, హెల్త్‌ను కలిపి బ్యాలెన్స్ చేయగలిగిన వ్యక్తి. నెంబర్ 3, ద ఆర్ట్ ఆఫ్ లివింగ్. మనం రోజు పరిగెడుతూనే ఉన్నాం. దేనికోసం? ఏదో సాధించాలని, ఎక్కడో గెలవాలని. కానీ ఈ రేస్‌లో పడి మనం అసలైన జీవించే కలను మర్చిపోతున్నామేమో. ఒక్కసారి ఆలోచించండి. చదువుకోని వారు లేదా పల్లెటూరు మనుషులను ఒక్కసారి గమనించండి. వారికి పెద్ద పెద్ద డిగ్రీలు లేకపోవచ్చు. లక్షల జీతాలు రాకపోవచ్చు. కానీ వారు ప్రకృతికి దగ్గరగా ఉంటారు. బంధాలకు, మనుషులకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. వారికి ఈ వింతైన కార్పొరేట్ టెన్షన్స్ అసలే తెలియవు. మరి మన సంగతేంటి? మనం బాగా చదువుకున్నాం, గొప్ప పొజిషన్‌లో ఉన్నాం. కానీ మనకు ప్రతిరోజు ఒక రేస్ లాగే ఉంటుంది. కళ్ళు తెరిచినప్పటి నుండి పడుకునే వరకు ఏదో ఒక స్ట్రెస్ మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. నెంబర్ 4, వాట్ ఈస్ ద రియల్ సక్సెస్? నిజానికి సక్సెస్ అంటే బ్యాంక్‌లో ఉండే బ్యాలెన్స్ మాత్రమే కాదు. మన మనసులో ఉండే ప్రశాంతత. ఒక చిన్న ఎగ్జాంపుల్. ఒక రైతు సాయంత్రం అవ్వగానే తన కుటుంబంతో కలిసి ప్రశాంతంగా గడపగలడు. కానీ ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ లేదా ఒక ఐఐటీ టాపర్ ఇంటికి వచ్చిన ఆఫీస్ ల్యాప్‌టాప్ ముందే కూర్చొని బంధాలను దూరం చేసుకుంటున్నాడు. ఇది మనం గమనించాల్సిన విషయం. నెంబర్ 5, ద ఆర్ట్ ఆఫ్ కార్పొరేట్ సర్వైవల్. మనం టాపర్స్ అయినా, ఐఐటీలో చదివినా, ఒక పెద్ద కంపెనీలో పనిచేస్తున్నా మనం రోబోలం కాదు, మనుషులం. కార్పొరేట్ రేస్‌లో గెలుస్తూనే మన జీవితాన్ని మనం ఎలా గెలవాలో ఈ పాయింట్స్ ద్వారా తెలుసుకుందాం. ద పవర్ ఆఫ్ నో. నో చెప్పడం నేర్చుకోండి. చాలామంది టాపర్స్ చేసే తప్పు ఏంటంటే అన్ని పనులను తామే పర్ఫెక్ట్‌గా చేయాలని ప్రతిదానికి యెస్ చెప్తారు. దీనివల్ల బర్న్‌ఔట్ అవుతారు. మీ లిమిట్స్ మీరు ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. వర్క్ పట్ల డెడికేషన్ ఉండాలి. కానీ అది మీ ప్రశాంతతను దెబ్బతీయకూడదు.
పనికి ఇచ్చే విలువని మీ ఖాళీ సమయానికి కూడా ఇవ్వండి. వర్క్ లైఫ్ ఇంటిగ్రేషన్. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటే పనిని, జీవితాన్ని విడదీయడం కాదు. రెండింటిని సరిగ్గా మేనేజ్ చేయడం. ఆఫీస్ టెన్షన్స్ ఆఫీస్ గేట్ దగ్గరే వదిలేయండి. ఇంటికి వచ్చాక బాస్‌లా కాకుండా ఒక అమ్మలా, నాన్నలా లేదా స్నేహితుడిగా మారిపోండి. మీ ల్యాప్‌టాప్ క్లోజ్ అయినప్పుడు మీ ఆఫీస్ ఆలోచనలు కూడా క్లోజ్ చేయండి. చిన్న చిన్న సంతోషాలను వెతుక్కోండి. పెద్ద సక్సెస్ వస్తేనే సంతోషించాలని ఆశపడకండి. టీ బ్రేక్‌లో కొలీగ్స్‌తో సరదాగా మాట్లాడుకోవడం, సాయంత్రం ప్రకృతిని చూడడం వంటి చిన్న విషయాల్లో ఆనందాన్ని వెతకండి. చదువుకోని వారు ప్రకృతికి దగ్గరగా ఉండి పొందే ఆ ప్రశాంతతను మీరు మీ బాల్కనీలో ఒక చిన్న మొక్క పెంచుతూ కూడా పొందవచ్చు. పర్మిషన్స్ టు బీ హ్యూమన్. తప్పు చేసే హక్కు మీకుంది. ఐఐటీ టాపర్స్, ఇంటెలిజెంట్ పీపుల్ తాము ఎప్పుడు తప్పు చేయనని ఒత్తిడికి లోనవుతుంటారు. మీరు మనిషి, మెషిన్ కాదు. తప్పులు సహజం అని యాక్సెప్ట్ చేయండి. ఫెయిల్ అయినా కుంగిపోకుండా ధైర్యంగా నిలబడండి. కార్పొరేట్ ప్రపంచం ఒక సముద్రం లాంటిది. అక్కడ అలలు వస్తూనే ఉంటాయి. మనం చేయాల్సింది ఆ అలలను ఆపడం కాదు, వాటిపై ఎలా ప్రయాణించాలో నేర్చుకోవడం. మీ తెలివితేటలు, ఐక్యూ మీకు జీతాన్ని ఇస్తుంది. కానీ మీ విచక్షణ మీకు జీవితాన్ని ఇస్తుంది. చదువు మనకు సంపాదించడం నేర్పాలి కానీ బతకడం మర్చిపోయేలా చేయకూడదు. జీవితం అంటే కేవలం గమ్యాన్ని చేరుకోవడం మాత్రమే కాదు, ఆ ప్రయాణాన్ని ఆస్వాదించడం. గుర్తుంచుకోండి, మన మార్కులు మన ఐడెంటిటీ కాదు. మన సంపాదన మన సంతోషం కాదు. చదువు అంటే ఎదుటి మనిషిని గౌరవించడం, కష్టాల్లో ధైర్యంగా నిలబడడం, మన బంధాలను, మనసుని, శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోవడం. ఐఐటి గోల్డ్ మెడలిస్ట్ ఫెయిల్ అయింది సబ్జెక్ట్‌లో కాదు, సంతోషంగా ఉండే సూత్రాన్ని తెలుసుకోవడంలో. మీరు కూడా ఈ రేస్‌లో పడి మీ ప్రశాంతతను కోల్పోతున్నారా? మీకు ఏమనిపిస్తుందో కామెంట్ సెక్షన్‌లో నాతో పంచుకోండి. అలాగే వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.